హలో నమస్తే. పవన్ కళ్యాణ్ గారికి ఫోన్ చేస్తే సాక్షాత్ ముఖ్యమంత్రి ఫోన్ చేస్తే ఆయన ఫోన్ ఎత్తలేదు. ఎందుకు ఎత్తుతారు? ఎందుకు ఎత్తారంటే ముఖ్యమంత్రి గారు ఫోన్ ఎందుకు ఎత్తారు? ముఖ్యమంత్రి గారు ఢిల్లీ పోయి పవన్ కళ్యాణ్ గారి యొక్క పార్టీని మీరు బీజేపీలో మెర్జ్ చేసుకోండి అని చెప్పి ఆయన వాళ్ళకి చెప్పాడు. వాళ్ళకి చెప్పి ఉంటాడని నా అనుమానం. అంతే అనుమానం ఇది. ఓకే, నాకు ఆధారాలు లేవు. నేను జస్ట్ ఇమాజినేషన్ గెస్ట్ చేస్తాను ఏం జరిగి ఉండొచ్చు, ఒకవేళ ఇట్లా జరిగి ఉండే అవకాశం ఉందనేది నా అవకాశం చెప్తాను, నా అనుమానం చెప్తాను. చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళి పవన్ కళ్యాణ్ పార్టీని ఎందుకు మీ దాంట్లో మెర్జీ చేసుకోండి అని చెప్పి ఉంటాడు ఆయన. ఈ కథను గత ఒక వారం క్రితం నేను సాక్షిలో చూసా. ఓకే, ఆ సాక్షిలో ఏదో ఒక టైటిల్ చూసా, బీజేపీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మెర్జీ చేసుకోమని చెప్తున్నాడు జనసేన పార్టీని, అందుకని పవన్ కళ్యాణ్కి కోపం వచ్చింది అని చెప్పేసి ఆ సాక్షిలో ఒక బులెటిన్ చూశాను నేను. ఓకే, అంటే అర్థమేంటి, పవన్ కళ్యాణ్ ఏదో తెలుగుదేశాన్ని దొక్కేసి బీజేపీ వాళ్ళతో కలిసి తన ముఖ్యమంత్రి ఎదగాలని ఆయన అనుకుంటుంటే, ఈయన సింపుల్గా అక్కడికి వెళ్ళి ఈయన పార్టీ ఎదిగిందంటే మళ్ళీ రేపు పొద్దున వచ్చి లోకేషన్ దొక్కేస్తారు, మనకెందుకు వచ్చిన గొడవ మళ్ళీ అని చెప్పేసి ఈయన ప్లాన్లో ఈయనుండి వీళ్ళిద్దరు కూడా ఒకటే ప్లాన్ చేస్తున్నారు. ఏంటంటే బీజేపీని మిస్గైడ్ కాదు, వాళ్ళ ప్రణాళికలు వాళ్ళ బుట్టలో వేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు బీజేపీ వాళ్ళని. బీజేపీ వాళ్ళు ఏంటంటే వీళ్ళిద్దరు కొట్టుకుంటుంటే చూస్తూ ఉండి ఎవరు బలపడతారో వాళ్ళని వేసుకుంటారు లాస్ట్లో. అంతే కదా, వాళ్ళు దేశాన్ని నడిపే వాళ్ళు ఆఫ్టర్ ఆల్ ఒక చిన్న రాష్ట్రంలో జరిగే గొడవ వాళ్ళకి అర్థం కాదా? సో ఇప్పుడు గతంలో చంద్రబాబు నాయుడు గారు ఈ తిరుపతి లడ్డు విషయంలో పెద్ద రచ్చ చేసి అది తెలుగుదేశానికి హిందుత్వవాదుల నుంచి ఒక అడ్వాంటేజ్గా మారి, తెలుగుదేశానికి హిందుత్వవాదుల నుంచి హిందూ మతవాదుల నుంచి అది ఓటు బ్యాంకుగా మారి, ఇదిగో ఈ యొక్క మైనారిటీస్ అనేటువంటి ఒక రచ్చ లేపి, మైనారిటీస్ మీద ద్వేషం లేపి, అది మొత్తం కూడా హిందువులను ఓటు బ్యాంకుగా మార్చుకుందామని చెప్పేసి అనవసరంగా మత గొడవలు లేపారు చంద్రబాబు నాయుడు గారు గత అధికారంలోకి రాగానే. దీన్ని మొత్తం క్యాప్చర్ చేసి హైజాక్ చేశాడు పవన్ కళ్యాణ్. సింపుల్గా తిరుపతి మీటింగ్ పెట్టి నేను అన్అపాలజెటిక్ సనాతనవాదం కోసం ప్రాణం ఇస్తానని చెప్పేసరికి అది ఆ కొద్ది గొప్ప హిందుత్వవాదులు మొత్తం జనసేన వైపుకి మళ్ళారు. ఇప్పుడు ఇది ఉన్నది కాస్త ఊడింది, ఉంచుకున్నది పోయింది అని చెప్పి, ఉన్నది పోయింది ఉంచుకున్నది పోయింది అని ఒక సామెత ఉంది కదా. ఇటు పక్క మైనారిటీలు చంద్రబాబు నాయుడు గారి మీద కోపం మీద ఉన్నారు, అటు పక్క హిందుత్వవాదులు పవన్ కళ్యాణ్ వైపు మొగ్గారు. ఇప్పుడు ఎవరు లేరు చంద్రబాబు నాయుడు గారి వైపుకి అని ఆయన అనుమానం కాదు, అది నిజమే. బట్ అలాగని చంద్రబాబు నాయుడు గారు ఓట్ బ్యాంక్ లేదంటే ఓట్ బ్యాంక్ చాలా ఉంటుంది, 40% ఓట్ బ్యాంక్ ఉంటుంది. అది ఎందుకంటే వాళ్ళు మతాలను పట్టించుకోకండి. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశే కాదు, ఎక్కడైనా సరే మతాలను బట్టి ఓటేస్తున్నారు అనేది ఒక అపోహే. ఆ అపోహ అంటే ఒక 10-20% ఇన్ఫ్లుయెన్స్ అయితే అదే గెలుపు ఓటమిని అవే నిర్ణయిస్తున్నాయి కాబట్టి దాని ఇంపాక్ట్ తెలుస్తుంది. అదర్వైజ్ 80% న్యూట్రల్గా ఉంటారు, మతాన్ని పెద్ద పట్టించుకోరు. చంద్రబాబు నాయుడు గారా, జగన్ గారా, రాజశేఖర రెడ్డి గారా, చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి యాంగిల్లో ఉంటారే తప్ప వాళ్ళదే మతం వీళ్ళదే మతం, వాళ్ళదే కులం ఇదే కులం ఇవన్నీ ఉండవు. ఓకే, కొంచెం కులాలు ఉంటాయిలేండి, నాయకుల యొక్క కులాలు, ఇట్ ఇంపాక్ట్స్. ఓకే, ఏదేమైనా చంద్రబాబు నాయుడు గారు హైజాక్ చేద్దాం అనుకున్న హిందుత్వవాదాన్ని పవన్ కళ్యాణ్ హైజాక్ చేశాడు. అది ఇప్పుడు లోకేష్కి ప్రాబ్లం అయిద్దేమని అనుమానిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు బీజేపీ దగ్గరికి వెళ్ళి ఈ పవన్ కళ్యాణ్ని మీరు మెర్జ్ చేసుకోండి అని చెప్పేసి వాళ్ళని రెచ్చగొడుతున్నారు. అది పవన్ కళ్యాణ్ గారికి నచ్చలేదు కాబట్టి టీడీపీతో గొడవైంది. ఈ గొడవ ఎందుకంటే ఆయన్ని ఫోన్ ఎత్తలేదు. ఆయన ఏదో ఏమంటే నడుముల నొప్పులు, మా లాదెండ్ల మనోహర్ గారు చెప్పినట్టుగా నడుముల నొప్పులు, జ్వరం వచ్చింది, చికెన్ గున్యా వచ్చింది, అదేం లేదు పవన్ కళ్యాణ్ గారికి. బాగానే ఉన్నారు, ఎందుకంటే ఇప్పుడు తీర్థయాత్రలకు వెళ్తున్నారు కదా. ఏమంటే సనాతన ధర్మ పరిరక్షణ యాత్ర, ఏదో రక్షణ యాత్ర ఏదో అన్నారు, సనాతన ధర్మ యాత్రకి వెళ్తున్నారు కదా. ఇప్పుడు
పవన్ కళ్యాణ్ గారు. అండ్ ఆయన ఎందుకు యాత్రలకు వెళ్తున్నారంటే బీజేపీ వాళ్ళు చెప్పారు. ఇప్పుడు బీజేపీ వాళ్ళని అదే అల్టిమేట్గా ఏంటంటే కేంద్రంలో బీజేపీ వాళ్ళని కేంద్రంలో వాళ్ళతో ఎవరితో పొత్తు పెట్టుకుంటే వాళ్ళు కొద్దిగా లిఫ్ట్ అవ్వచ్చు అనేది ఇంటెన్షన్ అంతే. వాళ్ళు చెప్పారు కాబట్టి ఇప్పుడు ఈయన వెళ్తాడు, ఈయన వెళ్ళి అన్ని చోట తిరుగుతాడు. ఇంకొకటి ఢిల్లీలో క్యాంపెయిన్కి వెళ్ళాలి ఆయన. పవన్ కళ్యాణ్ ఢిల్లీలో క్యాంపెయిన్కి వెళ్ళాలా. ఎందుకు ఎలక్షన్ క్యాంపెయిన్కి వెళ్ళలేదు? మహారాష్ట్రలో ఇండిపెండెంట్కి వెళ్ళి చేశాడు ఆయన. ఈయన ఇండిపెండెంట్కి వెళ్ళాలా. ఈయన ఢిల్లీకి చంద్రబాబు నాయుడుతో పాటు వెళ్ళమని ప్రచారం చేశారు. ఇప్పుడు ఇండిపెండెంట్కి వెళ్తే పేరు పవన్ కళ్యాణ్కి వచ్చింది. మహారాష్ట్రలో చంద్రబాబు నాయుడు గారు ప్రసంగం వేరు, మీటింగ్లు వేరు, పవన్ కళ్యాణ్ మీటింగ్లు వేరు. పవన్ కళ్యాణ్ ఒక మీటింగ్కి వెళ్ళాడు. మీటింగ్కి వెళ్తే జనసేన వాళ్ళు మొత్తం ఆ పవన్ కళ్యాణ్ వాళ్ళ మహారాష్ట్రలో గెలిచారని చెప్పేసి వాళ్ళు ప్రచారం చేసుకున్నారు. అది చంద్రబాబు నాయుడు గారికి నచ్చలేదు అనుకుంటే ఢిల్లీ వెళ్ళేటప్పుడు నాతో పాటు రమ్మన్నాయి, మళ్ళీ ఆయన సపరేట్గా వెళ్ళటం ఎందుకు, మేము ఇద్దరం కలిసి వెళ్తాము, పేరుతో ఇద్దరికి వచ్చింది, పేరు పోతే ఇద్దరికి పోయింది అని చెప్పి హీఈస్ నాట్ రెడీ టు లిఫ్ట్ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఏమో ఇండిపెండెంట్గా గ్రో అవ్వాలని ప్రయత్నం చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ ఈ హిందుత్వవాదాన్ని పట్టుకొని బీజేపీ వాళ్ళని వెనకేసుకొని కొద్దిగా సనాతన ధర్మాన్ని హిందుత్వవాదాన్ని తీసుకొని ఆయన ఏదో ఒక పార్టీని బిల్డ్ చేయాలి ఆదిత్య యోగినాథ్ లాగా అనుకొని అక్కడ కలలుగంటున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఓకే, మరి అది ఎంతవరకు సాధ్యం అనేది అది అఫ్కోర్స్ నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. పాలిటిక్స్లో ఏమి ఇప్పుడు అంటే ప్రజలంతా ఎటువైపు మళ్తారు ఎవరికి తెలియదు. ఓకే, ఒక చిన్న సెంటిమెంట్ రాజు చేశారంటే అది మతమైన, కులమైన, రాష్ట్రమైన, ప్రాంతమైనా సరే ఎడుమలుపు మలుతారో తెలియదు. ఓకే, తెలియదు కాబట్టి వీళ్ళంతా ప్రయత్నాలు చేస్తూ ఈ యొక్క గొడవల పీక్ స్టేజ్కి వెళ్ళి చివరికి చంద్రబాబు నాయుడు గారు ఫోన్ కూడా ఎత్తనటువంటి పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి ఫోన్ ఎత్తలేదంటే ఇంకా అది ఎంత పీక్ స్టేజ్కి వెళ్ళిందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడైనా సరే ఒక ఆ కూటమి అనవసరం అని నేను అనుకుంటాను. ఆ పీకులాడితో కూటమిలు అనవసరం, విడిపోవాలి. మీరు కూటమి నుంచి విడిపోయి ఎవరి పని వాళ్ళు చూసుకోవాలి. జగన్ గారికి అడ్వాంటేజ్ వచ్చింది అని నేను చెప్తున్నానని మీరు అనుకోకూడదు. జగన్ గారికి అడ్వాంటేజ్ వచ్చింది కదా అని చెప్పి మీరు కలిసి ఉండి మీరు కొట్టుకొని మీరు కొట్లాడుకొని ఆ తర్వాత మీకు డిసడ్వాంటేజ్ అవుతుంది, మరి అదొక పెద్ద ప్రాబ్లం అయిపోయింది. ఓకే, అఫ్కోర్స్ 2029 కల్లా రాజకీయాలు మొత్తం మారిపోతాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఎటువైపు ఇటు కాంగ్రెస్ అంటే జగన్మోహన్ రెడ్డి గారికి పడతలేదు, అటు బీజేపీ వాళ్ళతో ఆల్పొత్తులో ఉన్నారు. కాబట్టి జగన్ గారు ఎటు వెళ్తారనేది ఎవరికి అర్థం కావట్లేదు. కాంగ్రెస్ వైపుకి వెళ్తారా లేకపోతే బీజేపీ వైపుకి వెళ్తారా అనేది తెలియదు. 2029కి క్లారిటీ వచ్చినప్పుడు క్లారిటీ రావచ్చేమో అప్పటికి. ఆ లోపు ఏదో క్లారిటీ తీసుకుంటారు జగన్ గారు. వీళ్ళు కూటమి ఉండిద్దా పోయిద్దా అని చెప్పేసి తెలుగుదేశానికి క్లారిటీ లేదు. ఒకే ఒక వ్యక్తి క్లారిటీతో పోతున్నాడు అంటే పవన్ కళ్యాణ్. బీజేపీని ఎలాగైనా సరే నా దగ్గర వేసుకొని నేను సనాతనవాదం వేసి యోగి ఆదిత్యనాథ్ లాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కావాలని చెప్పి కలలుగంటున్నటువంటి ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఒక్కడే క్లారిటీగా ఉన్నారు, వీళ్ళందరూ కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఇప్పుడు నిజం చెప్పాలంటే ఆయన వీళ్ళందరినీ కన్ఫ్యూజ్ చేస్తున్నాడు పవన్ కళ్యాణ్. అతను క్లారిటీగా ఉన్నాడు, అతను క్లారిటీగా ఉండి వీళ్ళందరినీ కన్ఫ్యూజ్ చేస్తున్నాడు. వీళ్ళే కన్ఫ్యూజ్ అవుతున్నారు. వీళ్ళకి క్లారిటీ వచ్చి వీళ్ళేం చేయాలి, ఓహో పవన్ కళ్యాణ్ హిందుత్వవాదాన్ని తీసుకున్నాడు కదా, మనం సెక్యులర్ వాదాన్ని తీసుకోవాలని చెప్పేసి ఇటు వైసీపీ కంప్లీట్గా సెక్యులర్ వాదాన్ని ఎత్తుకొని ఆ బీజేపీ నుంచి వ్యతిరేకంగా వెనక్కి వెళ్ళిపోయి తను ఇండియా కూటమి వైపుకి వెళ్ళో లేదంటే థర్డ్ ఫ్రంట్కి వెళ్ళిపోయి ఒక సెక్యులర్ వాదంలోకి ఎత్తుకొని పవన్ కళ్యాణ్ ఫైట్ చేయాలి మతపరంగా. అది కన్ఫ్యూజన్లో ఉన్నారు వైసీపీ వాళ్ళు అని నాకు అర్థమైంది. అది చేద్దామా వద్ద హిందువులు ఓట్లు పోతాయని ఒక భయంతో ఉన్నారు వైసీపీ వాళ్ళు. టీడీపీ వాళ్ళకి అసలు ఏమీ అర్థం కావట్లేదు. ఇటు పక్క మైనారిటీస్ పోయేదట్టుకున్నారు, ఇటు పక్క హిందుత్వవాదులు పోయేదట్టుకున్నారు. ఏంటి మన పరిస్థితి ఏంటి అనేది చంద్రబాబు నాయుడు తలపట్టుకుంటున్నారు. సో బీ క్లియర్ ఇన్ పాలిటిక్స్, be clear in politics to all the parties. This is my suggestion. Thank you.